ముకుందాపురంలో కారును రెస్క్యూ టీం బయటకు తీసింది. కారులో భార్య పద్మ మృతదేహం లభ్యమైంది. భర్త పుల్లయ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. సాగర్ కాలువలో కారు బోల్తా పడింది. ఘటనలో భార్యాభర్తలు గల్లంతయ్యారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. నల్గొండ జిల్లా ముకుందాపురంలో కారును రెస్క్యూ టీం బయటకు తీసింది. కారులో భార్య పద్మ మృతదేహం లభ్యమైంది. భర్త పుల్లయ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది. సాగర్ కాలువలో కారు బోల్తా పడింది. ఘటనలో భార్యాభర్తలు గల్లంతయ్యారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తాడు. శంకర్. రైట్ రవి, నిన్న నైటు నిడుగునూరు మండలం ముకుందాపురం సమీపంలో సాగర్ ఎడమ కాలంలో అయితే కారు పడిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే రెస్క్యూ టీము మరియు పోలీస్ సిబ్బంది నిన్న నుండి మృతదేహాన్ని వెలికి తీసే కార్యక్రమం అయితే చేపట్టారు. అయితే కారులో ఒక మృతదేహం మాత్రమే కొద్దిసేపటి క్రితమే లభ్యమైంది. అది భార్య పద్మ మృతదేహంగా గుర్తించారు పోలీసులు. అయితే భర్త పుల్లయ్య మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. కారులు బయటికి తీసి కారులో చూస్తే మాత్రం భార్య పద్మ మృతదేహం మాత్రమే ఉంది. అయితే నిన్న నైటు కారు ఎప్పుడైతే కాలువలో పడిందో వెంటనే కారు డోర్లను పగలగొట్టుకుని బయటికి వెళ్ళాడు. కానీ దంపతులు ఎవరైతే ఉంటారో పుల్లయ్య పద్మ బయటికి రాలేకపోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారు వేగంగా దూసుకెళ్లి కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోగానే డ్రైవర్ బయటికి వచ్చారు. డ్రైవర్ ని స్థానికుల సహాయంతో అయితే బయటకు తీయడం జరిగింది. అయితే నిన్న నైట్ కావడంతో అయితే మృతదేహాన్ని గాలింపు చర్యలు కొద్దిగా చేపట్టలేకపోయారు. ఈ రోజు మార్నింగ్ నుండి మృతదేహాల కోసం గాలింపు చర్యలు రెస్క్యూ టీం కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బంది, అలాగే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా మృతదేహాన్ని ఈ రోజు మార్నింగ్ నుండి తీసే ప్రయత్నం చేశారు. నీటి వేగంగా ఉండడంతో అయితే కొద్దిగా అధికారులు ఇబ్బంది కలిగిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే క్రేన్ ద్వారా అయితే బాడీని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కార్ని బయటకు తీసి చూస్తే భార్య మృతదేహం మాత్రమే ఉంది. భర్త పుల్లయ్య మృతదేహం అయితే లభ్యం కాలేదు. భర్త మృతదేహం కోసం అయితే పోలీస్ సిబ్బంది వేగంగా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనపడుతుంది రవి. రైట్, థ్యాంక్ యూ రాము.